నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంకు చెందిన సిరివెల్ల నరేష్ సుమారు 300 మందితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైపు యువత అడుగులేస్తుందని, భవిష్యత్తులో భారీ చేరికలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉడత వెంకట్రావు, సివి శేషారెడ్డి, తలారి బాలసుధాకర్, నగర అధ్యక్షుడు ఫయాజ్, మహిళా అధ్యక్షురాలు లతారెడ్డి, ఏటూరు శ్రీనివాసురెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆమె పార్టీని తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ షర్మిల గారు ప్రకటించడం కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా మా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ఒక ఉత్సాహాన్ని అయితే నింపింది. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఆయన కోరికని నిన్న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల గారు చెప్పడం చాలా సంతోషం వేసింది. మా నాన్నగారి కోరికని నెరవేర్చేదానికి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి, కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్పినా కాంగ్రెస్ తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని షర్మిల గారు చెప్పడం హర్షించదగ్గ విషయం. ఆ పార్టీకి, ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉండే అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసం తన చివరి శ్వాస వరకు రాజశేఖర్ రెడ్డి తన జెండాని భుజాన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కోసం పనిచేసినటువంటి మహానాయకుడు ఆయన. ఆ మహానాయకుడు యొక్క కుమార్తె ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం, అదేవిధంగా రాష్ట్రంలో ఒక చర్చ అయింది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుమారుడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వ్యత్యాసం ప్రజలు గమనించారు. ఈరోజు జరిగేటటువంటి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి పెను మార్పులు జరగబోతున్నాయి. ఆ పెను మార్పులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పెద్దలు, సీనియర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పట్ల చూసేటటువంటి వాతావరణం అయితే ఏర్పడింది. ఇది ఎందుకు నేను ముఖ్యంగా చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక మార్లు నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోషలిస్ట్ విధానాలకి దగ్గరగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి, కులతత్వానికి వ్యతిరేకమైన పార్టీ. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై మొన్న మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల రాకతో మేమందరం రాజశేఖర రెడ్డి కుమార్తె ఆమె వెనక కాంగ్రెస్ పార్టీలో నడిచేదానికి మేము సిద్ధమని ప్రకటించడమే దీనికి శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అటువంటి పరిస్థితులు ప్రతిరోజు జరగబోయే వారం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, యూట్యూబ్ ఛానల్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ముఖ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేవూరు దేవకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని వందల మందితో సిరివెల్ల నరేష్ ఈరోజు పార్టీలో చేరడం చాలా శుభదాయకం. ముఖ్యంగా షర్మిల గారి కాంగ్రెస్ పార్టీలో రాకని మేము అందరం కూడా, రాష్ట్రం అందరం కూడా స్వాగతిస్తున్నాము. ఈరోజు నరేష్
ఈ పార్టీలోకి రావడం సరిమలమ్మ వచ్చి రాకముందు నుంచి ఆయన దేవకుమార్ గారితో ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన ఎందుకు వస్తున్నారంటే ఈ పార్టీలోకి రూరల్లో గత నాయకులతో ఇసికి వేసారిపోయి సంవత్సరంలో పార్టీ మారే వ్యక్తులతో అతను ఇవ్వలేక ఫస్ట్లో కాంగ్రెస్, తర్వాత వైసీపీ, తర్వాత టీడీపీ, రేపు టీడీపీలో టికెట్ రాకపోతే జనసేన టికెట్ తర్వాత కమ్యూనిస్ట్ పోయే నాయకులతో నరేష్ ఇవ్వలేక అతనికి సిగ్గుతో ఆ పార్టీలో వాళ్ళతో నాయకులతో పనిచేయలేక దేవకుమారి గారి నాయకత్వాన్ని 10 ఏళ్ల నుంచి అతను డీసీ ప్రెసిడెంట్గా నిబద్ధత గల నాయకుడిగా దేవకుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చాలా బలమైన శక్తిగా ఎదగబోతుంది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి అభిమానించి దేవకుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా పనిచేసి 2024 కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాల్సిన మాసావాచ కోరుకుంటాను. జై కాంగ్రెస్, జై హింద్. నా మిత్రులతో పద్ధతులు జరిగిన తర్వాత నా మిత్రులందరూ ఏం చెప్పారంటే, నువ్వు ఎన్నో పార్టీలో తిరిగావు, నీకు ఏది నీకు లభించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా దేవకుమార్ నాయకత్వం లేదు, ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా నేను నిలబెడతానని చెప్పని నా మిత్రులు చెప్పారు. వాస్తవం అయితే లేకపోతే నా కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఆలోచన లేదు. ఆయన చెప్పిన తర్వాత, నా మిత్రులు చెప్పిన తర్వాత నేను పార్టీలోకి వచ్చి మాట్లాడాలని చెప్పాను. మాట్లాడారు, చాలా బాగా నాకు రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన నైట్ 11 గంటలకు ఫోన్ చేసినప్పుడు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా పిలుపు అర్పణ చేసిన నా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సీనియర్ నాయకులు శ్రీ శేషారెడ్డి గారు, చెవు దేవకుమార్ రెడ్డి గారు, వెంకటరామన్ గారు, బాలసుమన్న గారు, ఫయాజ్ గారు, వీళ్ళందరితో కలిసి పనిచేయడానికి చాలా సంతోషంగా ఉంది. అందులో నిన్న షెడ్యూల్ మా పార్టీలో చేరగానే రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అనేది ఏర్పడినట్టుగా పాతపడ్డ ఇంటిని కొత్త భవనం చేసే విధంగా షెడ్యూల్ రావడం నూతన ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే నెల్లూరు రూరల్లో ఇది కేవలం శాంపిల్ మాత్రమే. 26 వార్డుల సంప్రదింపులు జరిపారు. 26 వార్డుల్లో నా మిత్రులు మొత్తం నువ్వు చేరు, నీ వెంట వార్డులో మేము వచ్చేస్తాము అని చెప్పి అన్నారు. అలాగే కాకుండా ఈరోజు అందరం వస్తూ ఉంటే కూడా నేను వద్దని చెప్పి ఆశాను. ఎందుకంటే నేను చేరిన తర్వాత వార్డులో ప్రతి ఒక్కరిని పార్టీలో చూపిస్తాను, ప్రతి ఒక్కరి దేవకుమార్ నాయకత్వం చేపిస్తాను. వార్డులో మీడియా మిత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాన్ని కనిపించి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా చేరికలు స్టార్ట్ అయినాయి.